ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ధరణి కమిటీ సభ్యులతో సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు సమావేశం నిర్వహించనున్నారు. ధరణిలో ఇప్పటి వరకు గుర్తించిన లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరణతో ధరణిపై మధ్యంతర రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పరిష్కారాల మార్గాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ధరణి కమిటీ సభ్యులతో సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు సమావేశం నిర్వహించనున్నారు. ధరణితో ఇప్పటి వరకు గుర్తించిన లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరణతో ధరణిపై మధ్యంతర రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ధరణిపై ఈ రోజు కీలక సమావేశం జరగబోతా ఉంది. మొదట అన్ని జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ అని అనుకున్నారు. కానీ సీఎం రివ్యూ చేస్తున్న కారణంగా దానికి వీడియో కాన్ఫరెన్స్ అయితే రద్దు చేశారు. 11:30 గంటలకు సీఎం ధరణి కమిటీ సభ్యులతో సచివాలయంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సీఎం కి ధరణి కమిటీ సభ్యులు అయితే వివరించబోతున్నారు. ఇప్పటి వరకు ధరణి కమిటీ చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంది. వివిధ జిల్లాలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వివిధ శాఖల అధికారులు, ముఖ్యంగా ఫారెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఇటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా వాళ్ళు పలు దఫాలుగా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కూడా చర్చించారు. రాష్ట్రంలో అటవీ భూములు ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఇంకా పట్టాలు ఇచ్చినప్పటికీ సాగులో లేని భూమి ఎంత, ఇట్లా అన్ని వివరాలకు సంబంధించి ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా వాళ్ళతో కూడా ధరణి కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. వచ్చిన ఫీడ్బ్యాక్ ని ఈ రోజు ధరణి కమిటీ సభ్యులు సీఎం ముందు ఉంచబోతున్నారు. ధరణికి సంబంధించి అంటే సులువుగా పరిష్కారం అయ్యే సమస్యలకు సంబంధించి మొదట క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు దేవాదాయ కావచ్చు, అదేవిధంగా అటవీ, అంతేకాకుండా రైతులు తమ అంటే పాస్ పుస్తకాలలో అచ్చుతప్పులు, మరోవైపు ఇంకా అంటే దాదాపుగా 2 ఎకరాలు ఉన్న రైతు తమ పాస్ పుస్తకంలో 1.5 ఎకరం భూమి మాత్రమే పడడం, ఇట్లాంటి సమస్యలన్నిటిని కూడా వాళ్ళు చాలా గుర్తించారు. అవన్నీ కూడా ధరణి వచ్చినప్పటి నుంచి కూడా పెండింగ్ ఉంటున్నాయి. వాటికి కొత్త ఆప్షన్స్ ఇవ్వడమా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు బెనిఫిట్ అవుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా సీఎం కి వివరించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ధరణి కమిటీ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేశారు. ఈ రోజు సీఎం ముందు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు వాళ్ళ సమావేశం ఈ రోజు సీఎం తో సమావేశం ముగిన తర్వాత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అంటే చాలా జిల్లాల్లో భూముల సమస్యలు సంబంధించి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇటు గ్రీవెన్స్ లో ఇంకా అవి వాటికి సంబంధించి ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటికీ పరిష్కారం దిశగా ప్రభుత్వం ధరణి కమిటీని వేసింది. ఆ కమిటీ దాదాపు ఇప్పటికే ధరణిలో ఉన్నటువంటి ఆప్షన్స్ కాకుండా ఇంకా కొన్ని కొత్త ఆప్షన్లు వాళ్ళు ఇచ్చి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక కావచ్చు ఈ రోజు సీఎం కి కమిటీ సభ్యులైతే వివరించబోతున్నారు. ప్రధానంగా ఎక్కువగా ఏ జిల్లాలో సమస్యలు ఉన్నాయి అనేది కూడా ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్, ఇటు మేడ్చల్,
సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఇట్లా పూర్తి స్థాయిలో సీఎం కి అయితే ధరణి కమిటీ సభ్యులు వివరించి తమ అభిప్రాయాలు కూడా ఒక రాబోయే రోజుల్లో ఓకే రైట్ సునీల్, థ్యాంక్ యూ.